అందరికీ హాయ్. టచ్లో గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము. క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం. అవసరమైతే మీరు ఆపవచ్చు. మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను వివరంగా చూడవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము. QGen NV, టికర్ QGEN. ఏప్రిల్ 19, 2025 నాటి డేటా ఆధారంగా సమీక్షించండి. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ QGen NV ఉపవర్గానికి చెందినది. DNA 47 కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూడండి. కంపెనీ మొత్తం ఫలితం 10 పాయింట్లలో 8. ఉపవర్గం యొక్క సగటు ఫలితం -3.1 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తంగా ఆస్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మేము గమనించవచ్చు. కంపెనీ స్కోరు 8 పాయింట్లకు వ్యతిరేకంగా QGen NV. కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. QGen NV మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలల్లో షేర్లను చూస్తాము. QGen NV 3.6% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 23.5%. ఇది స్పష్టంగా దేనిని సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. QGen NV విలువ $8 బిలియన్లు. $58 బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో QGen NV 15.08% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఇది ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $3.57 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $18 బిలియన్లు. QGen NV 20.366% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. QGen NV మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 15.08%. పుస్తకం విలువ 20.366%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో 35% పెరుగుదల. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు 1.498 బిలియన్లు. పుస్తక విలువకు రుణం. కంపెనీ ఈక్విటీలో 42% సూచిస్తుంది. కంపెనీ రుణ స్థాయిలో ఫలితం మంచిది 1. కంపెనీ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి 105.4. 0 యొక్క ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే మెరుగ్గా ఉంది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ ధర అంచనా చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $84 మిలియన్లు. రాబోయే 12 నెలల లాభాలు తాత్కాలికంగా $535 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఇది ప్రస్తుత సంఖ్య కంటే 540.7% ఎక్కువ. ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 1. కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ 4.4. ఉపవర్గం యొక్క సగటు 4.7 మరియు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే 6% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $1,980 మిలియన్లు. రాబోయే 12 నెలల ఆదాయం తాత్కాలికంగా $3,650 మిలియన్లుగా అంచనా వేయబడింది. మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే 84% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేయబడిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క మూల్యాంకనం
మంచిది 1 పాయింట్. మార్జిన్ 4.2%, ఉపవర్గంలో సగటు -58.7%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 62.9%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 18.354%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 22% ఎక్కువ, మరియు ఇది కంపెనీ మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. కియేజెన్ ఎన్వి తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం $1,526,000 మరియు ఉపవర్గంలో $1,857,000 ఉన్నాయి. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 17.8%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం 14,500. ఉపవర్గంలో సగటు -$231.900 మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం $246,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ఉద్యోగికి ఆదాయం వాటా $343,000. ఉపవర్గం ద్వారా $395,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 15%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది 0 పాయింట్లు. అమ్మకాల లావాదేవీల పరిమాణం 1.9%, ఉపవర్గానికి సగటు 10.4%. ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 51% స్థాయిని చూపుతుంది. కియేజెన్ ఎన్వి ఉపవర్గంలో RSI స్థాయి 14, సుమారుగా 43%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ కంటే తక్కువగా కోట్ చేయబడతాయి. కియేజెన్ ఎన్వి కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు 47. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $49.16. ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు 21%. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది, దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్లో సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ అంచనా ఆధారంగా కియేజెన్ ఎన్వి స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ఒక్కో షేరుకు $40.71 ధరతో కొనుగోలు ఆర్డర్ను తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. సంస్థ యొక్క అంచనా మదింపు విధానాన్ని ఉపయోగించి చేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 43.64 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 37.78 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో మే 19, 2025న ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది, లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ RARE బ్యాలెన్సింగ్ అమ్మకపు ఆర్డర్. బ్యాలెన్సింగ్ ట్రేడ్ పై వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో స్థిరంగా ఉంది. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్
మీరందరూ నిజంగా ప్రపంచం మొత్తంలో చక్కని ప్రేక్షకులు.